హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పౌర్ణమి రోజైతే వచ్చేసింది. పౌర్ణమి రోజైతే పూజ చేసి ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్ళి అక్కడ కూడా దీపం అవి పెట్టాలి. ఇక్కడైతే పొద్దున్నే అన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో ఊడవడం తుడవడం అంతా క్లీన్ చేసుకొని డైలీ రొటీను. బయట ముగ్గు కూడా పెట్టుకున్న తర్వాత సూర్యుడు వెళ్ళేంత వరకు ఇక్కడైతే బయట దీపం పెట్టేస్తా కదా. కార్తీక మాసం మొత్తం పొద్దున సూర్యుడు వెళ్ళేంత వరకు అయినంత వరకు కార్తీక మాసం మొత్తం పొద్దున ఇంట్లో బయట దీపం పెట్టేస్తున్నా. ఇక్కడైతే విగ్రహాలన్నీ తీసి క్లాత్ కూడా తీసేసి కొత్త క్లాత్ వేసి డైలీ ఒక క్లాత్ చేంజ్ చేస్తూ ఉంటా కదా, అది వేసి విగ్రహాలన్నీ కడిగేసి ముందు దీపం పెట్టేశాను. ఇది పూజ చేసిన తర్వాత అన్ని సామాన్లన్నీ గుడికి వెళ్ళడానికి సర్దుకోవాలి. పిల్లలను కూడా గుడికి తీసుకెళ్ళాలి కదా, వాళ్ళని కూడా లేపి వచ్చేసాను. ఒక్కసారి లేపితే లేవరు అన్నమాట. 2 సార్లు లేపి 15 minutes అన్న పడుతుంది వాళ్ళు లేవడానికి. వాళ్ళు కూడా రెడీ అయ్యేంత వరకు నా పూజ సామాగ్రి అంతా సదురుకుంటా. పూజ చేసిన తర్వాత లేవడం అయితే మార్నింగ్ 5కి లేచాను. నైవేద్యం వచ్చేసి సేమియా పాయసం అలాగా చేశాను. మొన్న దీపావళికి తీసుకొచ్చిన పేనియాలు ఉన్నాయి కదా, అవి వేడికి పాలు చేసిన తర్వాత అందులో వేసేసి అదే నైవేద్యంగా గుడికి కూడా తీసుకెళ్ళా. ఇక్కడ కూడా అవి పెట్టేశాను. ఇలాగ డైలీ ఇంట్లో ఏమన్నా ముఖ్యమైన రోజుల్లో ఉన్నాయి కాకుండా డైలీ అయితే చక్కెర బెల్లము అలాగ పెడుతూ ఉంటా. పర్వదినాల్లో నైవేద్యం ఏదన్నా చేసి పెడతాను. ఇలాగుంటుంది డైలీ రొటీను. దీని తర్వాత రోజు కార్తీక పురాణం అయితే చదువుకుంటున్నా. ఈరోజు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కార్తీక పురాణం చదువుకున్నా. ఇక్కడ పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు పూజకాన్ని సర్దేసుకుంటున్నా. పూజకాయ వచ్చేసి ఒత్తులు 365 ఒత్తులు 5గురికి 5. నిన్నైతే అన్నీ తీసుకొచ్చేసా. కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చేసాను. అన్నీ నిన్న రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. ఈరోజైతే అన్నీ ఒక దగ్గర ఇలాగా ఒత్తులు నెయ్యి వేసి నానబెట్టేసుకున్నా. ఒక గిన్నెలో పువ్వులు, కొబ్బరికాయలు, అగరబత్తులు, మళ్ళీ హారతి ఇవ్వడానికి హారతి స్పూను, మళ్ళీ ఆవు పాలు తీసుకొచ్చా నిన్ననే అభిషేకం చేయడానికి శివుడికి. అక్కడ ఈ శివుడి లింగం ఉంటుంది, శివుడికి అభిషేకం చేయడానికి ఆవు పాలు, మళ్ళీ కొంచెం ఆయిల్ అక్కడ ధ్వజస్తంభం దగ్గర అలాగా పెట్టడానికి ఉసిరికాయలు, వాటిపైన పువ్వొత్తులు, మళ్ళీ కొంచెం నైవేద్యము, ఇలాగ ఇవన్నీ సామాగ్రి అంతా సర్దుకుంటున్నా. ఉసిరికాయలు కూడా ఇంట్లోనే ఇలాగ పైన కొంచెం కట్ చేసి దానికి కొంచెం బొట్లు పెట్టి రెడీ చేసుకొని తీసుకెళ్తే అక్కడ పువ్వొత్తులు పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వెలిగించడమే. కొంచెం ఇలా 5 తీసుకొని పైన ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటాం.
పువ్వొత్తులు కూడా నెయ్యిలో నానబెట్టేసి పెట్టేశాను. ఇదిగోండి, అక్కడ ముగ్గు పిండి కూడా తీసుకున్నా. ముగ్గు వేయడానికి ముగ్గు పిండి కావాలి కదా, అన్నీ ఒక దాంట్లో ఇలాగా ఆవు పాలు, అగరబత్తులు, ఉసిరికాయలు, పిండి దీపం. ఇది గోధుమ పిండితోటి ఒక పిండి దీపం లాగా చేసుకొని దీపదానం ఇస్తానన్నమాట. మళ్ళీ అక్కడ బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్వయం పాకం దానం ఇవ్వడానికి కొంచెం బియ్యము, మళ్ళీ కూరగాయలు ఏమన్నా అలాగా. ఇక్కడ వచ్చేసి బయట ఇలాగ ముగ్గు పెట్టేసుకున్న చిన్నగా. ఇదండి కార్తీక మాసం మొత్తం అంతా పొద్దున దీపం వెలిగిస్తే ఎంత పాజిటివ్గా ఉంటుంది అంటే అంత పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ పిల్లలు కూడా లేచి రెడీ అయిపోయి పూజ చేసుకుంటున్నారు. పక్కన అలాగా పాటలు పెట్టేసుకొని ఇదంతా కంప్లీట్ చేసి రెడీ చేసుకొని 8 అయిపోయింది. నాకు టైం వచ్చేసి 8 అవుతుంది ఇప్పుడు. ఒక కవర్లో ఒక కొత్త చీర కూడా తీసుకున్నా, అది కూడా దానం ఇవ్వడానికి. ఇదిగోండి నా పూజా రొటీను. కింద ఫోటోలన్నీ అలాగా పట్టకపోతే పైన కూడా కొన్ని ఇలాగా పెట్టాను. ఇదిగోండి గుడికి అయితే వచ్చేసాము. మా చిన్నత్తమ్మ ఉన్నారు, మొన్న వచ్చారన్నమాట ఇక్కడికి. చిన్నత్త, తను, నేను, పిల్లలు ఇలాగ వచ్చేసి శివాలయం గుడి ఉంటుంది దగ్గరలోనే, ఈ గుడికి వచ్చేసి ఇలాగా ఉసిరికాయ చెట్టు కింద ఇలాగ వాటర్ తీసుకొని కొంచెం క్లీన్ చేసిన తర్వాత ముగ్గు పిండితోటి చిన్న ముగ్గు వేసుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమ అలాగా వేసి 4 సైడ్లో ఇలాగా కొన్ని ప్రమిదలు నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చా, కొన్ని ప్రమిదలు ఇక్కడ నుంచి తీసుకున్నా. కొంచెం క్లీన్ చేసి తీసేసుకున్నా. అలాగా అందరికంటే సరిపోవు కదా, అందుకని కొంచెం తమలపాకులు ఇక్కడే తీసుకున్నా. తమలపాకులు ఒకటి నేను మర్చిపోయా. ఎన్ని తీసుకున్నా ఏదో ఒకటి మర్చిపోతాం కదా. ఇక్కడ గుడి దగ్గర కూడా అమ్ముతున్నారు అన్నీ. తమలపాకులు కింద పెట్టి దీపం పైన ప్రమిద పెట్టా. ప్రమిదలు పెడితే 2 ప్రమిదలైనా ఒకదానిపైన ఒకటి పెట్టాలి అంటారు. లేకపోతే దాని కింద ఒక తమలపాకు అయినా పువ్వు అయినా పెట్టి ఒక ప్రమిద పెట్టాలి అని అంటారు కదా. అందుకని తమలపాకులు పెట్టి దానిపైన ఒక్కొక్క ప్రమిద వేసి ఇలాగా అన్నీ అలంకరించుకొని ఇలా చేశాను. ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజు ఇలా చేస్తాను. అందరూ ఇలాగే దీపం పెట్టుకుంటారు కదా.
నేను ముందు వెలిగించాను, మా అత్తమ్మది. మా అత్తమ్మకైతే ఇంట్లోనే ఉన్నారు కదా, మా అత్తమ్మది, మా వారిది ముందు నేను వెలిగించేసా. తర్వాత పిల్లలు వెలిగించారు ఒకరు, తర్వాత మా చిన్నత్త వెలిగించారు. ఇలాగా ఉసిరికాయ పైన కూడా వెలిగించేసి ఇలాగ లాస్ట్కు అగరబత్తితోటి ధూపం వెలిగించి ధూపం చూపించి తర్వాత హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టడం అన్నమాట. ఇలాగ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ఎన్ని పెట్టుకుంటే అంత మంచిది అని అంటారు కదా. సాయంత్రం ఇంట్లో దీపాలన్నీ వెలిగించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కార్తీక పురాణం కూడా చదువుకున్నా. ఇక్కడ పూజకి చాలామంది వస్తారు, లేట్ అయిపోతుంది అనేసి 8 కల్లా వచ్చేసాను. 10 కల్లా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము అందరూ ఇలాగ వెలిగించేసి దండం పెట్టుకున్నాము. అక్కడ పూజ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి గుడిలో శివాలయం గుడి అన్నమాట. అయ్యవారికి బ్రాహ్మణ్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళకి దీపదానం ఇవ్వడానికి ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు దీపదానం ఇస్తా. కార్తీక పురాణంలో కూడా ఉంటుందండి, ఎవరన్నా చదివితే మాత్రం తెలుస్తుంది. చిన్న చేసిన చాలా కార్తీకలో దీపదానం అంటే ఇలాగా ఒక ప్లేట్లో కొంచెం బియ్యం పోసి దానిపైన పిండితో ఒక ప్రమిదలాగా చేసి అందులో నూనె వేసి ఇలాగ ఒక పువ్వొత్తి వెలిగించి దానికి పసుపు బొట్లు పెట్టి పూలు అలాగా పెట్టేసి ఒక ఉసిరికాయ ఒక దక్షిణం మనకి ఎంత తోచితే అంత దక్షిణం ఇచ్చి ఇలాగా అయ్యవారికి దీపం వెలిగించిన తర్వాత దానం ఇవ్వాలి. ఇలాగండి ఇది కూడా చేసిన తర్వాత గుడికి శివుడికి ప్రదక్షిణ కూడా చేసేసి, ఇదే అండి శివయ్య అమ్మవారు. ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. దగ్గరలోనే దుర్గా అమ్మవారి గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళి 10 అయిపోయింది వచ్చేసరికంటే. ఇక్కడ పిల్లలకి ఆకలేస్తుంది అనేసి టిఫిన్ అయితే మా అత్తమ్మకైతే రాగి అంబలి అలాగే చేసి పెట్టేసి వచ్చేసాను. ఇక్కడ పిల్లలు అయితే టిఫిన్ తెచ్చేసుకున్నారు, ఇడ్లీ తెచ్చేసుకొని అందరం తినేసిన తర్వాత వంట స్టార్ట్ చేసాము. మా అత్తమ్మ మా చిన్నత్త రాగానే కూరగాయలు అయితే కట్ చేయడానికి కూర్చున్నారు. ఇక్కడైతే ఇద్దరు కలిసి వంట చేసేసామన్నమాట.
వంటకొచ్చేసి చిక్కుడుగాయ కర్రీ, రైస్ నేను అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తే మా అత్తమ్మ వంట చేశారు. మళ్ళీ రైస్, కొబ్బరి ఉంది కదా, కొబ్బరి పచ్చడి, చపాతీకి అయితే పిండి తడిపేసి పెట్టేశాను, కొంచెం ఆలు కర్రీ. ఇలాగైతే వంటలు కూడా కంప్లీట్ చేసుకొని 12 అయిపోయిందన్నమాట. వచ్చిన తర్వాత తినేసి ఇదిగోండి, ఇది నైట్ మార్నింగ్ నుంచి 12 వరకు కార్తీక పౌర్ణమి రోజు నా వర్క్, నా డే అలా గడిచింది. ఇది రాత్రికి అన్నమాట. మా తాతగారు కూడా వచ్చారు మా నాన్న వల్ల. ఇదిగోండి ఇలా గడిచింది మాకు ఈరోజు. ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.